హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతుంది. యెహోవా నిన్ను గూర్చి నా వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. మరి అందులో కొద్ది భాగాన్ని నేను చదువుతాను. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మాట చాలా బాగుంటుంది. రివైవర్స్, మమ్మల్ని నూతన పరచుము అని ఉన్న చోట రివైవర్స్ అని ఉంటుంది. దాని అసలు తర్జుమా హెబ్రీలోకి వెళ్ళిపోతే మమ్మల్ని మరలా బ్రతికించు, మమ్మల్ని మరలా బ్రతికించు. ఏమన్నాడంటే యెహోవాను కూర్చున్న వార్త విని చాలా భయమేస్తుందంట. యెహోవాను గురించి వార్త విని ఎందుకు భయమేస్తుందంటే ఆయన మళ్ళా వస్తానన్నాడు ఈ లోకానికి. ఆయన వచ్చినప్పుడు అది భయంకరమైన మహాదినము అని రాయబడింది. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో తీయొద్దండి. అక్కడ యెహోవా నియమించుకో భయంకరమైన మహాదినము అంటాడు. దేవుడు మరలా ఈ లోకానికి రావడం అనేది చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద ఏర్పడతాయి. చాలా దారుణాలు జరగబోతున్నాయి. చాలా చాలా భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. దానిని గురించి ప్రవక్తకి అర్థమైంది. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టడు. ఇక్కడ కరువులు, భూకంపాలు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరగబోతున్నాయి. వాటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుని అయిపోతాం మనం అని భయమేసి ఏమన్నాడంటే దానికి ఒకే ఒక మార్గాన్ని కనుగొన్నాడు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినములో చెక్కబడి నశించిపోకుండా ఉండడానికి ఒకే ఒక్క దారి కనబడింది. ఆ దారి ఏంటంటే దేవుని చేత వారు మరలా రివైవ్ అవ్వడం. హల్లెలూయా. మరలా ఉజ్జీవించబడటం. ఉజ్జీవించడం అంటే అర్థం ఏంటో తెలుసా? జీవించడం అంటే బ్రతకడం, ఉజ్జీవం అంటే మరలా బ్రతకడం. హల్లెలూయా. జీవం మరొకసారి బ్రతకడం, మరొకసారి బ్రతకడం. అందుకే రివైవల్ అంటారు. చచ్చిపోయిన వాడిని బ్రతకడం అనే దాన్ని రివైవల్, ఉజ్జీవం అంటారు. ఏమని మాట్లాడుతున్నాడంటే నేను ఉన్న ఈ స్థితిలో నీవు వచ్చావంటే నేను అయిపోతాను ప్రభా, నేను నశించిపోతాను. నీ భయంకరమైన దినములో, ఆ భయంకరమైన ప్రళయంలో నేను కూడా నశిస్తాను. నేను నశించకుండా ఉండాలంటే నన్ను ఉజ్జీవింపజేయి, నన్ను మరలా బ్రతికించు. హల్లెలూయా. నన్ను మరలా బ్రతికించు అని బ్రతిమాలుతున్నాడు. బ్రతిమాలితే ఉద్యోగం వస్తుందా అంటే రాదు. అసలు ఉద్యోగం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మళ్ళా ఎలా బ్రతుకుతాడు? ఒక రివైవల్ సంఘములో, దేవుని ప్రజల్లో ఎలా వస్తుంది? ఈరోజు నేను గత సంవత్సరంగా ఈ ప్రేయర్స్ ఒక రకమైన ఒక మీటింగ్స్కి నేను వెళ్తున్నాను. ఈ అవగాహన సదస్సులు, దుర్బోధల మీద అవగాహన సదస్సులు ఒక మీటింగ్స్కి వెళ్తాను. ఆ మీటింగ్స్కి వెళ్తుంటే దానివల్ల చాలా మంది పాస్టర్స్ని, చాలా మంది విశ్వాసుల్ని, అన్ని ప్రాంతాల్లో వాడిని కలుస్తూ ఉండడం వలన ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో క్రిస్టియన్స్ ఎలా ఉన్నారు, సేవలు ఎలా ఉన్నాయి, విశ్వాసుల జీవన విధానం ఎలా ఉంది, పాస్టర్స్ యొక్క తత్వం ఎలా ఉంది అన్ని చూస్తుంటే నేను అనుకున్నాను నా మనసులో, నిజంగా దేవుడు ఒక ఉద్యమాన్ని సంఘములో తీసుకురాకపోతే దేవుని యొక్క మహాదినములో సంఘము దండించబడి తీరుతుంది. ఈరోజు మచిలీపట్నం వెళ్ళాను. అక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఎవరిని కలిసినా మాకు ఎంత ఇస్తారు, మీటింగ్ వస్తే పాస్టర్కి ఎంత ఇస్తారు, హెల్ప్ చేస్తే మాకు ఎంత ఇస్తారు, భోజనాలు ఏం పెడతారు, ఏ సేవలు ఉంటుందా, మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. పెళ్ళికి వెళ్తున్నామా ఒకరిని కాదు. నీ సంఘంలో విశ్వాసులు దుర్బోధలోకి వెళ్ళిపోతున్నారని వాళ్ళని కాపాడుకోవడానికి మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తే మాకేమిస్తారు? మేము మీకు సపోర్ట్ చేస్తాం, మాకేమిస్తారు? ఈలోపు ఇంకొక ఆయన కలిస్తే ఇక్కడ అంతా క్యాస్ట్ ఫీలింగ్ అంటే మీరు గబుక్కుని ఒక చర్చిలో పెట్టారనుకోండి,
ఆ చర్చ్ పాస్టర్ ఏ క్యాస్టో ఆ వాళ్ళు మాత్రమే విశ్వాసం వస్తారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు రారు. అదేంటంటే మరి చర్చిలో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏ క్యాస్ట్ పాస్టర్ చర్చికి ఆ క్యాస్ట్ వాళ్ళే వెళ్తారు. ఒకే క్యాస్ట్ లో ఇద్దరు పాస్టర్లు ఉంటే ఎవరి ఇంటి పేరు బంధువులు ఉన్నారో వాళ్ళ చర్చికి వెళ్తారు, మిగతా చోటకి వెళ్ళారు. ఆశ్చర్యం కలిగింది, భయం కలిగింది. యెహోవా నియమించుకో భయంకరమైన దినాన మన దేవుడు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు తీసుకెళ్ళి రెండమ్మ పరలోకం తీసుకెళ్తారా? ప్రతి ప్రాంతం గమనిస్తుంటే, ప్రతి జిల్లా గమనిస్తుండగా మరలా ఒక రివైవల్ రాకుండా, మరలా ఒక ఉద్యమం రాకుండా, మరలా దేవుడు సంఘాన్ని నూతన పరచకుండా సంఘము తప్పించబడదు. మనందరము కొట్టుకుంటాం. ఏంటంటే శ్రమలకు ముందు రాకడా, శ్రమల తర్వాత రాకడా, శ్రమల మధ్యలో రాకడా. అరే నువ్వు వెళ్తావా లేదా అది మ్యాటర్ కదా. వీడు వెళ్తాడా లేదా చూసుకోవట్లా, మనం వెళ్తావా లేదా చూసుకోవట్లా. ముందా, మధ్యలోనా, తర్వాత. ఒక మీటింగ్ దగ్గర ఓ క్రిస్ట్ ఒక ఆయన నన్ను కలిశారు. మాట్లాడుతూ ఆయన ఓ క్రిస్ట్ అని నాకు చెప్పలేదు, మాట్లాడుతున్నారు. చాలా బాగా చెప్పారండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీతో నేను కమ్యూనికేషన్ ఉంటానండి అని అన్ని చెప్తూ సడన్గా మీరు ఏం నమ్ముతారంటే దేవుని రాకడ గురించి, శ్రమలకు ముందా, శ్రమల మధ్యలోనా, శ్రమల చివరా అని అడిగాను. వెంటనే నేను బ్రదర్ మీరు ఓ క్రిస్టా అని అడిగాను. మీరు ఎలా చెప్పారు అని. ఓ క్రిస్టులు మాత్రమే వెళ్తామా లేదా అనే దానికంటే ఎప్పుడు వెళ్తాం అనే దాని మ్యాటర్ అవుతుందండి. అందరం అంతే. మనందరికీ ప్రభు వచ్చినప్పుడు ఏమవుతాం అనే దానికంటే ప్రభు నుంచి ఏమొస్తుంది, మన చర్చిలో మనం ఏం పొందుకుంటాం, మనకి ఇంకా ఏం సంపాదించుకోగలుగుతాం, ఏం దాచుకోగలుగుతాం, వాళ్ళ చర్చ ఏంటి, మన చర్చ ఏంటి, మనకి పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, మన చర్చిలో మనం ఏం కొట్టుకుంటున్నాం, మన చర్చిలో మనకి ఏ గొడవలు ఉన్నాయి, వీటి మీదే మనకు ఎక్కువ దృష్టి ఉంది. కానీ అసలు ప్రభు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి, రాకడలో మన సంగతి ఏమవుతుంది అనే ప్రశ్న మనలో ఎంతమందికి ప్రతిరోజు వస్తుంది. కనీసం మనలో ఎంతమందికి వారానికి ఒకసారి వస్తుంది ఆలోచించండి. వారానికి ఒక్కసారి నా క్రైస్తవుడికి ఆ క్వశ్చన్ రాకపోతే ఇంకేమి. మీరు పత్రికలు జాగ్రత్తగా చదివితే అందులో అనేక చోట్ల ప్రభు రాకడ గురించి చెప్తాడు. ఎందుకంటే సంఘానికి అది చాలా మెయిన్ మ్యాటర్. దేవుడు వచ్చినప్పుడు మనం ఏంటి, ప్రభు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది సంఘానికి చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు అది తప్ప అన్నీ ఉన్నాయి సంఘాలు, అన్ని రకాల సెలబ్రేషన్స్, అన్ని రకాల సరదాలు, ఎంజాయ్మెంట్లు, అన్ని రకాల గొడవలు, వివాదాలు అన్నీ మనకు ఉన్నాయి. మనం ఏమవుతాం? ఈ భక్తుడు ఏడుస్తున్నాడు, యెహోవా నిన్ను గురించి ఆలోచించుకుంటే, నిన్ను గురించి వార్త తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, నేనేమైపోతాను. ఈ ప్రార్థన చేస్తున్నవాడు ప్రవక్త, మరి విశ్వాస పరిస్థితి. ఒక ప్రవక్తకు భయం వేస్తే ప్రభు వస్తాడని విశ్వాస పరిస్థితి. విశ్వాసం ఎంత భయపడాలి, విశ్వాసం ఎంత కంగారు పడాలి. అరే ప్రవక్త ఇలా ఆలోచిస్తుంటే నా సంగతి ఏంటి, నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఇలా ఉండదు కదా, నేను ఎంతవరకు ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతానని ఎంత ఆలోచించాలి విశ్వాసం. అదేదో అసలు ఆ కాన్సెప్టే కనపట్లేదు, ఎక్కడ చూసినా కాన్సెప్ట్ కనపట్లేదు. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు తన సంఘంలో ఒక ఉద్యమం తీసుకురావాల్సిందే. హల్లెలూయా. ఎలా వస్తుంది ఒక రివైవల్, ఎలా వస్తుంది ఒక నూతనమైన ఉద్యమం, ఎలా వస్తుంది అంటాడు కదా భక్తుడు. ఆయన ఆకాశం నుంచి తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించును కదా అంటాడు. మొదట వర్షం వచ్చింది, ఉద్యమం వచ్చింది కదా, అలాగే మళ్ళా ఇంకొక ఉద్యమం రావాలి, ప్రభు ఇస్తాడని. అది ఏది, అది ఎక్కడ ఉంది, అది ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ జిల్లాలో ఉంది. పేరుకి ప్రతి జిల్లా గురించి గొప్పగా మేము ఆ జిల్లాకి వెళ్ళి పరిశోధన చేస్తుంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇతర స్టేట్స్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే అందరూ చెప్పేది ఒకటే మాట, అందరూ చల్లారిపోయారండి, అందరూ లోకంలో కలిసిపోతున్నారండి, ఎవరు ప్రత్యేకమైన జీవితం గడపట్లేదండి. అవును, ఇప్పుడు ఒక ఉద్యోగం అవసరం. హల్లెలూయా. భక్తుడు చెప్తున్నాడు ఏమని, సంవత్సరాలు గతించిపోతున్నాయి ప్రభా, నువ్వు అనుకునే టైం వచ్చేస్తుంది, మమ్మల్ని నూతనపరచు. హల్లెలూయా. మమ్మల్ని నూతనపరచు. హల్లెలూయా. ఒక ఉద్యమం ఎలా వస్తుంది,
దేవుడు ఒక సంఘాన్ని, ఒక ప్రజను ఒక కాలంలో ఎలా రివైవ్ చేశాడు అనే విషయాన్ని మనం చూసుకుంటూ ఆ ఉద్యమం మనలో ప్రారంభం అవ్వాలని ఈ దినం నుంచి ప్రతిరోజు దేవుని అడుగుదుము గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధ దేవానికి మహిమ, పరిశుద్ధ దేవానికి మహిమ. సర్వాధికారి నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఒక ఎండాకాలం వస్తుంటే భయం ఉంది జనాలకి, ఎండలు పెరిగిపోతాయి బాబోయ్ ఎలాగా అని. ఒక చలికాలం వస్తుంటే భయం ఉంటుంది జనానికి, చాలా చలి పెరిగిపోతుంది, రాత్రులు బయటికి వెళ్ళాలంటే ఎలాగ. ఒక వర్షాకాలం వస్తుంటే భయపడుతున్నారు, ఒక బట్టలు వేసుకోవడానికి, ఒక పనులు ఆ పనులు ఈ పనులు బయటికి వెళ్ళడానికి వర్షం వస్తుంది. కానీ నీ రాకడ కాలం వస్తుందని ఎవ్వరికి భయం లేదు, ఎవ్వరికి భయం లేదు, ఎవ్వరికి ఆశంత లేదు. ప్రభువా, ప్రభువా నీ సంఘమును నూతన పరిచయ్యా, నీ సంఘమును నూతన పరిచయ్యా. మరలా ఒక ఉద్యమము నీ సంఘం అంతటిలో రగిలించు ప్రభువా. దేవా ఈ సంఘములో దేవా నీవు నూతన పరచమని, ఉద్యమాన్ని రగిలించమని వేడు. మీరు మాత్రమే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాలి. వాక్కు పరిచర్యంతో నీ పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము. పాల్గొన్న సమయంలోనే కొంచెం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా అందరూ కూడా వాక్యం వినండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు మొదటి నుంచి చదువుతున్నారండి. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తప్పిస్తుంచుట లేదు. మళ్ళా చదువుతాను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుడు మనుషులతో మాట్లాడడం అరుదు, దేవుడు మనుషులతో మాట్లాడడం అరుదు అనే ఒక కాలం గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుడు మనుషులతో మాట్లాడడం అరుదు అంటే అంతకంటే దరిద్రపు కాలం సంఘానికి ఏముంటది? మనుషులకి అంతకంటే దరిద్రపు కాలం ఏముంటది? దేవుడు మనుషులతో మాట్లాడడం అరుదు అంట. ఎవరైనా అలా చెప్పగలరా? ఇక్కడ పిల్లడు ఎవరైనా పిలిచి మీ నాన్నగారు నెలకి ఎన్నిసార్లు నీతో మాట్లాడతారు అంటే అదే పిచ్చి ప్రశ్న. మా నాన్న రోజు మాట్లాడతాడు అంట. ఒక ఆమెను పిలిచి మీ ఆయన రోజు నెలకి ఎన్నిసార్లు మీతో మాట్లాడతారంటే మీరేం చెప్తారు? నెలకి ఎన్నిసార్లు ఏంటండి? రోజు మాట్లాడుకుంటాం, మేము రోజు మాట్లాడుకుంటాం. ఒకవేళ మా నాన్న నెలకో 2 నెలలకో ఒక్కసారి మాత్రమే మాట్లాడతాడు అంటే ఆ బిడ్డ బ్రతుకు పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ మానసిక స్థితి ఎలా ఉంటుంది? నా భర్త 6 నెలలకు ఒకసారి మాట్లాడతాడండి, నేను కలిసే ఉన్నాను కానీ 6 నెలలకు ఒకసారి మాట్లాడతాడండి నా భర్త అంటే ఆమెకి ఏం సంతోషం ఉంటుంది? ఆమెకి ఏం ఆదరణ ఉంటుంది? మనుషులమైన మనమే, మనుషులు మనతో ఉన్న మనుషులు దూరంగా ఉంటే మాట్లాడకపోతే అంత చింత ఉంటుంది. ఇక్కడ ఏం రాయబడింది? దేవుడైన యెహోవా వాక్కు ప్రత్యక్షం ఉంటాడు అరుదా, అరుదా. దేవుడు మనుషులతో మాట్లాడడం అరుదా? అలాంటి అరుదైన కాలం. న్యాయాధిపతుల కాలం వచ్చింది, దేవుడు మాట్లాడేవాడు, న్యాయాధిపతులు పంపేవాడు, ప్రవక్తలు పంపేవాడు, అంతా బాగుంది. కానీ ప్రజలు చల్లారిపోయి దేవునికి సమీపంగా లేరు, దేవునికి విధేయుడిగా లేరు. దేవుడు మనుషులకి దగ్గరగానే ఉందా అనుకున్నాడు. దేవునికి ఇష్టం లేక మాట్లాడడం అనే లేదు. దేవుడు మాట్లాడితే వినే పరిస్థితుల్లో జనం లేక దేవుడు మాట్లాడటం మానేశాడు. దేవుడు మాట్లాడితే వినే పరిస్థితులు లేరు. మనం అంతకుముందు న్యాయాధిపతుల గ్రంథాలన్నీ చూడండి. ఆ గ్రంథాలను ఇశ్రాయేలు మళ్ళా యెహోవాకు వ్యతిరేకంగా ఉండడం వలన దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. మళ్ళా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఆ శత్రువు యొక్క బానిసత్వంలో బ్రతికిన దేవుడి గురించి గుర్తులేదు వాళ్ళకి. ఆ శత్రువులు భయంకరంగా అనిచేసేటప్పుడు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మరలా దేవుడి వైపు చూశారు.
చూస్తే దేవుడు జాలిపడి ఓ న్యాయాధిపతిని పంపేవాడు, మళ్ళా దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యేది. ఓ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు వారు న్యాయాధిపతిగా ఉన్నంతకాలం దేవుని మాట వాళ్ళకు ప్రత్యక్షమయ్యేది. ఆ న్యాయాధిపతి ఉన్నప్పుడే మళ్ళీ ఇశ్రాయేలు దేవుని వ్యతిరేకంగా తిరిగితే దేవుడు ఆ న్యాయాధిపతిని తెచ్చేయడం, ఇశ్రాయేలు శత్రువులకు పంపించాడు. ఇక్కడ దేవునికి విసుకొచ్చింది. మనుషులు ఎప్పుడు అవిధేయులుగా ఉంటారో, ఎప్పుడు మనుషులు దేవుడి మాట వినడం మానేస్తారో, మాట్లాడిన దేవుడు ఇక మాట్లాడడం మానేస్తాడు. అదే కాలం ఇది, అదే కాలం. ఎప్పుడైనా మన సంఘంలో దేవుడు ఏదైనా మాట్లాడి ఈ తప్పు దిద్దుకో అన్నప్పుడు నీవు దిద్దుకోవడం మానేసావనుకో, కొన్ని రోజులకి దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. అలాగే ఎంతో మంది ఎన్నో సంఘాల్లో వాళ్ళు అనేవారు, ఒకప్పుడు మా చర్చిలో వాక్యం చాలా బాగుండేదండి, ఇప్పుడు ఇంకా సరిగ్గా లేదండి. ఎందుకు లేదో తెలుసా? ఒకప్పుడు వాక్యం బాగున్నప్పుడు నువ్వు వినలేదు, నువ్వు లోపడలేదు. నువ్వు లోపడలేనందుకు దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడడం మానేసిన కాలం, దానికి కారణం ఇశ్రాయేలీల అవిధేయత. అలాంటి కాలం వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఏం కావాలో తెలుసా? ఒక ఉద్యమం. హల్లెలూయా. దేవుడు మాట్లాడడం మానేసిన వాళ్ళకి మళ్ళా ఒక రివైవల్ కావాలి. దేవుని యొక్క వాక్కులు తెచ్చే ఒకరు కావాలి వాళ్ళకి. దేవుని స్వరం మళ్ళీ వాళ్ళకి కావాలి. ఎవరు తేగలరు? ఉద్యమం మరలా ఎలా వస్తుంది? ఎవరు రాగలరు, ఎవరు తేగలరు అంటే ఒక చిన్న కుర్రోడు ఏలి దగ్గర విధేయత కలిగి పెరుగుతూ రాత్రి వేళ దేవుని సన్నిధిలో పడుకునేవాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సమూయేలుకు దేవుడు తప్ప ఇంకా ఏమీ తెలియదు. దేవుడు తప్ప తనకి ఏమీ తెలియదు. అమ్మ నాన్నలు తనకు తెలియదు, బయటికి వెళ్ళడం తనకి తెలియదు. తనకి ఏం తెలుసు అంటే ఏలి ఏ పనులు చెప్తే దేవాలయంలో ఆ పనులన్నీ చేయడం, ఇక రాత్రంతా దేవుని సన్నిధిలో నిద్రపోవడం. అలాంటి ఒక అనుభవం వచ్చినప్పుడు దేవుని స్వరం మరలా ఆకాశ మహాకాశాలు దాటి వస్తుంది. హల్లెలూయా. అన్నిటికన్నా నాకు దేవుడు అమ్మ నాన్నల కన్నా, స్నేహితుల కన్నా, ఈ లోకంలో ఉన్న వాళ్ళ పరిచయాలు, స్నేహితుల కన్నా నాకు దేవుడు ఎక్కువ అని రాత్రులు దేవుడితో గడుపుతూ ఉదయం వేళ దేవుని సేవకులు లేదా దేవుని యొక్క నిబంధనలను అనుసరించి దేవుడే లోకంగా ఎవరు బ్రతుకుతారో దేవుని స్వరాన్ని వాళ్ళు పట్టుకు తేగలరు. హల్లెలూయా. సమూయేలు చిన్నవాడు, పడుకున్నాడు, మాట్లాడుతున్నాడు. సమూయేలు పరిగెత్తి వచ్చి ఏలీ గారు పిలిచారా? నేను వెళ్ళాల. అయినా సరే ఏలీ గారు పిలిచా. ఏలీకి అర్థమైంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏలీ ఆశ్చర్యపోయాడు. ఎంతకాలం నుంచి నేను యాజకుడిని, నా దగ్గరికి దేవుని స్వరం రాలా, నా పిల్లల యాజకులు స్వరం రాలా, నా పితరుల యాజకులు స్వరం రాలా, దేవుని వాక్యం అరుదైపోయిన ఈ సమయంలో ఈ చిన్న కుర్రోడికి ఎలా వచ్చింది? ఆ చిన్న కుర్రోడికి లోకం తెలియదు, దేవుడు మాత్రమే తెలుసు. హల్లెలూయా. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట, ఎవరు లోకంతో తెగదింపులు చేసుకుంటారో వాళ్ళు ఉద్యమాన్ని పట్టుకుని రాగలరు. హల్లెలూయా. ఏడిస్తే రాదు, ఏడిస్తే రాదు, కావాలి ప్రభా నరిస్తే రాదు. నువ్వు ఉండు దేవుడి దగ్గర. ఈ రోజుల్లో వాక్యాలు ఏంటంటే, ప్రసంగాలు ఏంటంటే, ఇది ఎలా మారుస్తుంది మనిషిని అనిపిస్తుంది. ఇది ఎందుకు పని చేద్దంటే ఒక వ్యక్తికి ఏమి అనిపిస్తుంది. కొన్ని ప్రసంగాలు మాత్రం బా దేవుడు భలే మాట్లాడాడు. మిగతా ప్రసంగాలు చాలా మంది ఏంటంటే ఇది ఎందుకు అంటావు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఏంటి ప్రయోజనం? కొంతమంది తెగ షేర్ చేస్తుంటారు కొన్ని ముక్కల్ని. ఆ ముక్కలు ఏంటంటే ఇది ఎందుకు షేర్ చేశారంట, ఇది ఒకటి ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు పనిచేస్తుంది? పనిచేసే ప్రసంగాలు రావట్లేదు, పనిచేసే ప్రసంగాన్ని షేర్ చేయట్లా, ఏదో బయటకు వస్తున్నాయి. ఎందుకు రావట్లా? దేవుని వద్ద కనిపెట్టుకునే వాడి దగ్గరికి దేవుని స్వరం వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడో తెలుసా? లోకంతో కట్టేసుకో. తెల్లవారులు ఇస్తే గొడవలు మామూలే, పరిచయాలు మామూలే, మీడియా మామూలే, గేమ్స్ మామూలే. ఫోన్ పట్టుకుని వెనకాల అరిగిపోతుంది. ఫోన్ పౌచ్ వెనకాల అరిగిపోతుంది పట్టుకుని. కొన్ని రోజులు నాకు తెలిసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకునే చోట వేరు ముద్దలు అరిగిపోతాయి చేతితో పట్టుకుని.
కళ్ళు పాడైపోతున్నాయి, బ్రెయిన్ పాడైపోతుంది, ఆలోచించేదంతా పోతుంది. ఆ ఒక్క ఫోన్ మొత్తం మన లైఫ్ని తినేస్తుంది. నీతో ఎందుకు మాట్లాడాలి దేవుడు? నీ దగ్గరికి ఎలా వస్తుంది దేవుడు స్వరం? గడుచుడు. లోకాన్ని అంతటిని వదిలేసి దేవుడితో గడుచుడు. సమూహంలాగా అమ్మనాలు ఓకే అంతే, పని చేస్తున్నారు ఓకే అంతే, అంతవరకు. ఈ లోక సంబంధమైన బాగుభాగ్యాలు, సిరి సంపదలు, సంతోషాలు కొంతవరకే, ఎంత అవసరమో అంతే. ఏం సంపాదించాలో సంపాదించుకోవడం పక్కన పెట్టుకోండి. మించిన ఆశలు పరిగెట్టుకుంటూ అవి కావాలి ఇవి కావాలని పరిగెత్తడం మాని నీవు దేవుని వాక్యానికి లోబడుతూ దేవునితో రాత్రులు గడుపు. దేవుని స్వరం నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తాడు నీతో. దేవుడు నీతో మాట్లాడాలని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు ఒక రివైవల్ నీ దగ్గరికి తేవాలి. హల్లెలూయా. ఒక ఉద్యమం మనలో నీ సంఘంలో తేవాలని అనుకుంటున్నాడు ఆయన. అది సేవకుల్లోంచైనా, విశ్వాసుల్లోంచైనా, యవనస్తుల్లోంచైనా అది రావాలి అంటే దేవుడి యొక్క స్వరం మన దగ్గర మన చెవిలో వినపడాలి. దేవుడికి కోరుకుంటున్నాడు, దేవుడికి చెప్పాలనుకుంటున్నాడు. నేను వస్తాను దాంట్లో. ఏం చెప్పను ప్రభా, ఏం చెప్పను ప్రభా. నాకు కొన్ని మెసేజెస్ అక్కడక్కడ చెప్పినవి ఉంటాయి కదా, సోషల్ మీడియాలో లేని ఉంటాయి. అందులో ఏదో ఒకటి తీసుకుంటే నాకు చాలా ఈజీ చెప్పేయచ్చు. కానీ నేను అడుగుతున్నాను, ఏం చెప్పను ప్రభా. దేవుడు మరలా ఉద్యోగం అనే మాట నా చెల్లేసి దారిలో ఇప్పుడు ప్రిపేర్ కావాలి, మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. ఒక్కొక్క విషయం మాట్లాడుతుంటే నేను రివైవ్ అయ్యాను. దేవుడు స్తోత్రం. దేవుడు నన్ను రివైవ్ చేశాడు. ఇక్కడ వచ్చి నిలబడడానికి ముందు దేవుడు నన్ను ఉజ్జీవింపజేశాడు. నీవు దేవుని పాదాల దగ్గర గడుపు, దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నిన్న రాత్రి ఒక చోట మాట్లాడాడు, వాక్యం అయిపోయి ఆ పాస్టర్ గారు నాకు కాల్ చేసి, దేవుడు మీతో అలా మాట్లాడతాడండి, నాతో అలా మాట్లాడేవాడండి. అప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాలు అయిపోయిందండి దేవుడు నాతో మాట్లాడలేదు. ఎందుకు పోయింది? దేవుడికి ఏమైనా కోపం అయిపోవా? దేవుడికి కోపించాడా నీ మీద? కాదు. దేవుడికి నీతో మాట్లాడాలని మనసు పుట్టలేదు. ఎందుకంటే నువ్వు లోకంతో తెగదెంపు చేసుకోలేదు, దేవుడి దగ్గర గడపలేదు. ఎందుకు నీ దగ్గర దేవుడు స్వరం వస్తుంది? ఆదివారం వరకు ఎదురు చూసి ఆదివారం నాటి ప్రసంగంలో ఏదో మొక్కెత్తుకొని దేవుడు నాతో మాట్లాడాడు అని సంతృప్తి పడిపోయే బ్రతుకులకు వచ్చేసాం. బైబిల్ చదువుతూ అందులో ఏదో ఒక మాట నీ జీవితానికి సరిపడేది ఏదో కనపడినప్పుడు అమ్మాయి ఆ దేవుడు నాతో మాట్లాడాడని సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చావు. కానీ నువ్వు చెప్పగలవా, నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం నా దగ్గరికి వచ్చింది, ఆయన స్వరం నాకు ప్రత్యక్షమైంది, నువ్వు చెప్పగలవా? ఎప్పుడైతే ఆయన స్వరం నీ దగ్గరికి వస్తుందో మరలా ఒక రివైవల్ వస్తుంది. హల్లెలూయా. ఇతడు ఈ న్యాయాధిపతి యుద్ధాలు చేయించాడు, ఈ సమయాలు యుద్ధాలు చేయించాడు. దేవుడి వద్ద స్వరం తెప్పించాడు, దేవుడి దగ్గరికి రాజులు రప్పించాడు, దేవుడి దగ్గరికి ఆశ్చర్యకార్యాలు రప్పించాడు. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలందరిలో ఒక ఉద్యమం లేచింది, దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. ఒకే ఒక్కడు తెచ్చాడు తెలుసా? దేవుడి దగ్గర గడిపి ఆశస్సును గెలిచేటప్పుడు ఎప్పుడు నేను అంటే మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? కుదరట్లేదు బ్రదర్, ఏదో పర్లేదండి. ఎలా వస్తుంది దేవుని స్వరం? ఎలా వస్తుంది? విశ్వాసాలు అడుగుతా ఉంటే ఏమంటే మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు ఏంటంటే వీటన్నిటి గురించి అడుగుతాం. మరి దేవుడికి నీకుతో మధ్య సహవాసం ఏంటంటే ఏమీ లేదు. దేవుడితో వ్యక్తిగతంగా రాత్రి దేవుని చేతిలో పడుకోవడం ఏంటండి? పిల్లలు వెళ్ళి దేవుని చేతిలో పడుకోవడం ఏంటి? దాన్ని మనకి ఏం చెప్తుందో తెలుసా? మనం దేవుని దగ్గర గడుపుతున్నాం. నువ్వు దేవుని దగ్గర గడుపు, దేవుని స్వరం దగ్గరికి వస్తుంది. దేవుని స్వరం దగ్గరికి వస్తే ఉద్యమం నీలో రగులుతుంది. హల్లెలూయా. అది ఆగుద్దా ఒక చోట? పాకలో ఉన్న చోట ఒక్క నిప్పు వెలిగించదు, ఆగుద్దా? గడ్డి మీద ఒక నిప్పు వెలిగించదు, ఆగుద్దా? అడిలో ఒక నిప్పు వెలిగించదు, ఆగుద్దా? ఆగదు. ఉద్యమం ఒక మంట లాంటిది. అది నీలో వెలిగితే అది అందరిలోకి వ్యాపిస్తుంది. హల్లెలూయా. అంటే ఉద్యమం మన మధ్యన రగులును గాక. అది రగలాలంటే మనం దేవుడితో గడుపుదుము గాక. కాబట్టి ఉద్యమాన్ని దేవుడి ఆయా తరాలు ఎలా తెచ్చాడు, ఎలా ఉద్యమం ప్రజల మధ్యకి వచ్చింది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. హల్లెలూయా. ఎవరు చచ్చిపోయారు? రాజైన ఉజ్జియా చచ్చిపోయాడు.
రాజైన ఉజ్జియా చచ్చిపోతే యెషయా దర్శనం ఏంటి ఇంకేంటి ఎందుకు కలిపాడు? మనం ఉజ్జియా ఎవరు అని ఆలోచిస్తుంటే, ఉజ్జియా తండ్రి దేవునికి అనుకూలంగా నడిచాడు. చాలా కాలం తర్వాత ఇశ్రాయేలు రాజుల్లో దేవునికి విధేయుడిగా బ్రతికిన రాజు. ఆ తర్వాత ఉజ్జియా తన తండ్రిని మించి యెహోవాకు అనుకూలంగా నడుచుకున్నాడు. హల్లెలూయా. అతడు దేవతా స్తంభాలను పడగొట్టాడు, ఇశ్రాయేలుని మళ్ళా దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నించాడు, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించాడు. అందుకు దేవుడు అతనికి తోడుగా ఉండి నలువైపుల శత్రువులను అణిచివేసి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి అన్ని రకాల సుఖ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంతా బాగుంది, చాలా బాగుంది అనుకున్న టైంలో ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి తాను చేయకూడని యాజకుని పనిని ధూపం వేయడానికి దేవాలయంలోకి వెళ్ళి యాజకుని తోసేసి ధూపం వేస్తాడు. దేవుడు కోపించాడు, కుష్టు వచ్చింది. తాను చచ్చిపోయేదాకా ఆ కుష్టుతో ఒక గదిలో ఉండిపోయాడు. పరిపాలించే సరైన రాజు లేడు. ఎప్పటికైనా ఉజ్జియా వస్తాడు మళ్ళీ దేవుడు అతను కుష్టు తగ్గిస్తాడు, బయటికి వచ్చి మళ్ళా యెహోవా రాజ్యాన్ని అతను నిలబెడతాడు, ధర్మశాస్త్రాన్ని మరలా పాటిస్తాడు, ఇశ్రాయేలు ప్రజల్ని మరలా దేవుని మార్గంలోకి తీసుకొస్తాడని ఎదురు చూశాడు యెషయా. కానీ అదే కుష్టుతో బ్రతికి చచ్చిపోయాడు. అతను చచ్చిపోయేసరికి సరైన రాజు లేకపోవడం వలన, సరైన పాలన లేకపోవడం వలన, ఇశ్రాయేలు అప్పటికే అవిధేయ మనసు కలిగిన వారు అవడం వలన విగ్రహారాధనకి, వ్యభిచారాలకి, దేవునికి వ్యతిరేకమైన మార్గాలకి వాళ్ళు మరిగిపోయారు, చెడిపోయారు, మొత్తం దారుణంగా చెడిపోయారు. ఇప్పుడు యెషయా మోహరించాడు. ఉజ్జియా చచ్చిపోయాడు, ఉద్యమం వచ్చే అవకాశం లేదు, ఇశ్రాయేలు ప్రజలు సర్వనాశనం అయిపోయారు. దాన్ని ఎలా బ్రతికించాలి, మరలా ఎలా బ్రతికించాలి? మోకాళ్ళేసి ఆరాధన మొదలుపెట్టాడు. ఆరాధన మొదలు పెడితే దేవుడు దర్శనమందు తనకే కనపడ్డాడు. హల్లెలూయా. దర్శనమందు కనబడితే ఆ దర్శనాన్ని చూసాడు. అతని చొక్కా అంచులు వ్యాఖ్యం చేస్తున్నాయి. దేవదూతలు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వారి ఆరాధనకు గడపకముల పునాదులు అదిరిపోతాయి. గడపకములు కాదు, పునాదులు అదిరిపోతాయంట. మన ఇంటి పునాదులు అదురుతాయా? మనం కడితే అదరపోతే దేవుడు కట్టిన పరలోకం అదురుద్ది. అసలు ఎలా ఆరాధిస్తున్నారు చూడండి. ఆరాధిస్తున్నారు. ఆరాధన చూసి అనుకుంటుంది మనం అంటోడైతే, రేపు ఊర్లో అందరికీ చెప్పేయాలి, నాకు ఎలాంటి దర్శనం వచ్చిందో తెలుసా, దేవుడు నాకు ఎలా కనపడ్డాడో తెలుసా, పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా. అది చూడ వారు పరిశుద్ధుడు అని పలుకుతుంటే తను ఎంత బాగా గుర్తించాడు. తన లోపాలు ఎన్నో గుర్తించి అయ్యో అపవిత్రమైన పదవులు గలవాడిని, సంబంధం ఉండదా దర్శనానికి, తన ప్రార్థనకి. తనకి ఏమర్థమైందో తెలుసా, దేవుడు పరిశుద్ధుడు, మరి నేను పరిశుద్ధులైన దేవుడి చుట్టూ ఉన్న దూతల పరిశుద్ధులు, మరి నా చుట్టూ ఉన్నవాళ్ళు. అందుకని ఇలా చేశాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో ఉన్నాను. నువ్వు పవిత్రుడివి, పవిత్రుల మధ్యలో ఉన్నావు. హల్లెలూయా. తన పాపం తనకు అర్థమైన రోజు, తన లోపం తనకు తెలిసిన రోజు తాను ఏడ్చాడు. ఏడ్చినప్పుడు దేవుడి యొక్క దూతల్లోంచి ఒక దూత అగ్ని తీసి తన పెదవులకి కాలిస్తే చల్లగా ఉంటుందా? కాలింది. నీ పెదవులు ఇదిగో ఈ అగ్ని ఉంటుంది, నువ్వు పవిత్రుడు అయిపోయావు అనగానే అమ్మయ్య నేను పరిశుద్ధుడయ్యాను, సంతోషం. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చింతగించుము, నేనున్నాను, నన్ను పంపుము. హల్లెలూయా. యెషయా దేనికోసం ఏం చేశాడో తెలుసా? ఉజ్జియా వస్తాడని. ఉజ్జియా రాలేదు. ఇక ఉద్యోగం రావడానికి అవకాశం కనపడలా. ఎలా జరుగుతుంది అర్థమవలా? ఆరాధిస్తున్నారు దేవుని. ఎలాగ ఈ ప్రజల పరిస్థితి ఏంటి అంటే తన పాపం పోయే వరకు దేవుడు అతనితో మాట్లాడాలి.
పాపం పోయే వరకు మాట్లాడాలి. దర్శనం కనబడింది, దర్శనం కనబడింది, దేవుడు చూపిస్తున్నాడు, కానీ దేవుడు తనతో మాట్లాడలేదు. దర్శనం వచ్చింది, తన పాపం అర్థమైంది. ఎప్పుడైతే పాపాలు కడుక్కున్నాడో, తాను పవిత్రుడయ్యాడో, ఇప్పుడు దేవుడు తన బాధ చెప్తున్నాడు. నా కోసం ఎవరు వెళతారు? ఈ ప్రజలను మరలా రివైవ్ చేయడానికి, మరలా బాగు చేయడానికి ఎవరు వెళతారు అనే మాట వినపడగానే యెషయా అన్నాడు, నేను వెళతాను. హల్లెలూయా. ఆరాధన చూడకపోతే, ఆ పాపాన్ని కడుక్కోకపోతే, మరలా ఇశ్రాయేలుని ఉద్యోగపరచడానికి ఒక ప్రవక్త రాడు. వెళ్ళాడు. యెషయా గ్రంథం మీరు చదవండి, మొదటి అధ్యాయాలు. అంటే అంతా చదవలేదు కాబట్టి చెప్తాను. మొదటి అధ్యాయం చదివితే దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ప్రజలు ఎంతటి అవిధేయులో, తన మనసులో ఎంత దుఃఖం ఉందో వాటన్నిటినీ యెషయా చెప్పాడు. వాటన్నిటినీ యెషయా రాసి ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పి మరలా ఒక ఉద్యమాన్ని రగిలించడానికి బలమైన ప్రయత్నం జరిగింది. హల్లెలూయా. అది ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగింది? దేవుని వలన కాల్చబడి పవిత్రపరచబడిన వాని వలన, దేవుని కొరకు నేనున్నాను అని చెప్పువాడి వలన, దేవుని కొరకు నేను ఉన్నానని చెప్పేవాడి వలన. ఈ మధ్యన వస్తా చాలా మంది, మేము దేవుని కోసం తెచ్చుకున్నామండి. నీ చావు దేవుడికి అవసరంలా, నీ చావు దేవుడికి అవసరం. మేము దేవుడి కోసం ఏదైనా చేస్తామండి. నువ్వు ఏం చేయలేవు దేవుడికి. వాళ్ళెవరు వద్దు దేవుడికి. కొంతకాలం క్రితం పీడి సుందరరావు బ్యాచ్ అని వచ్చారు. అలాంటి తెలుసా, మేము దేవుడి కోసం చాలా రోజులు, మేము దేవుడి కోసం ఇచ్చేస్తాం. దేవుడు వాళ్ళ ద్వారా ఉద్యమం తేలా. ఉద్యమం తేకపోగా సంఘాలన్నీ నిరసనని. ఎందుకు? ఒకడు తెగించిన వాడి ద్వారా ఉద్యమం రాదు. నేనున్నానని ఉచ్చరించిన వాడి ద్వారా ఉద్యమం రాదు. ఎవడు కడగబడి దేవుని బాధను అర్థం చేసుకుంటాడో వాళ్ళ వలన ఉద్యమం వస్తుంది. హల్లెలూయా. నువ్వు కడగబడు, నీలో ఉద్యమం వస్తుంది. నీ ఇంట్లో రివైవల్ వస్తుంది. నీ వలన నీ ప్రాంతంలో ఉద్యమం వస్తుంది. నువ్వు నీ పాపాలు కడుక్కోకుండా ఎలాగా? పాపాలు కడగబడని వాళ్ళ ద్వారా ఉద్యమం రాదు. ఏమంటే ఆరిపోయిన కొవ్వొత్తి ద్వారా ఇంకో కొవ్వొత్తిని వెలిగించగలరా? సాధ్యమది? ఒక కొవ్వొత్తి వెలిగి ఉంటేనే అది మరొక దాన్ని వెలిగించగలరు. ముందు నువ్వు వెలగాలి కదా. నువ్వు వెలుగు సంబంధిగా, నువ్వు పవిత్రుడుగా అయినప్పుడే నువ్వు ఒక ఉద్యమాన్ని తీసుకురాగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నీలో రావాలంటే నువ్వు వెలుగు ముందు, నువ్వు అడుగు దేవుడిని, ప్రభువా నాలో ఏ పాపం ఉంది నాకు చెప్పు, నాలో ఏ పాపం ఉంది. ఈ యెషయాలు అలా మోకరించి, అసలు ఈ మాట రాసుకోకర్లేదు కదా. యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అనే మాట రాసుకోకర్లేదు. అలా రాయడం వల్ల మనందరికీ తెలిసిపోయింది యెషయా పెదవులు మంచి కాదనమాట. కానీ యెషయా తన పాపాన్ని దాచుకోవాలనుకోలేదు, దాన్ని ఒప్పుకోవాలనుకున్నాడు, కడుక్కోవాలనుకున్నాడు. హల్లెలూయా. నీకు నువ్వే దాచేసుకుని, నేను మంచిదాన్ని, నేను పరిశుద్ధురాలిని, నేను నిజాయితీగా ఉంటాను, నేను ఒకరికి తీసుకోలేదు, నేను ఒకరికి ఇవ్వను, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నానని మన కోసం మనమే గొప్ప చెప్పుకున్నాం. మనం నీతి మంతులని మనమే అనుకున్నాం. ఒక్కసారి దేవుని పాదాల దగ్గర మన హృదయాన్ని తెరచవు, మన హృదయాన్ని తెరువు. నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. ఒక మంచి వాటర్లో నాలుగు కనపడదా? నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరిస్తే అందులో నలకలు, దాంట్లో ఏం చెత్త ఉందో అది అంతా నీకు కనపడుతుంది. కనబడితే వాటన్నింటినీ నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో, యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడతావో, దేవుడు తన బాధను నీకు చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. తనకి ఏం కావాలో నీకు చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు ఒక మాట మనకు కనపడుతుంది, మీకేం కావాలో నన్ను అడగండి. దేవుడి నుంచి మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏం కావాలో అడగండి. అది నిజంగా దేవుడు అందరి నుంచి కోరుకున్నాడు. కానీ దేవుడు చెప్పాలనుకున్నది కూడా ఉంది, దేవుడు కోరుకునేది కూడా ఉంది, దేవుడు ఆశపడేది కూడా ఉంది. అది పరిశుద్ధుడికి మాత్రమే ఆయన చెప్తాడు. హల్లెలూయా. ఉద్యమం పాపుల ద్వారా రాదు, ఉద్యమం కడగబడని వారి ద్వారా రాదు, ఉద్యమం శరీర సంబంధుల ద్వారా రాదు, ఉద్యమం దేవుని చేత వెలిగించబడిన వారి ద్వారానే వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ రోజు కడగబడతావో, ఏ రోజు నువ్వు విడుదల పొందుకుంటావో నీ పాపం నుంచి, దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను వెలిగించడం మొదలు పెడతారు. నీ వెలుగు నీ ఇంట్లో వాళ్ళు చూసి వాళ్ళ చీకటిని వాళ్ళు ఖండించబడి వాళ్ళ పాపాలను వాళ్ళు ఒప్పుకోవడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడైనా చూసారు ఆ విషయాన్ని? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుంటే నీ ఇంటి వారు నీ ఎదుట తప్పు చేయడానికి భయపడతారు. అలాంటి అనుభవం నీకుందా?
నువ్వు దేవుని గురించి గట్టిగా చెప్పింట్లో మీరందరూ ప్రభు నమ్ముకున్న ఫ్యామిలీ అనుకుంటాం, మనం ఇది ఇలాంటివి చూడకూడదు, మనం ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి. నువ్వు అలా బ్రతుకు. నువ్వు ఇంట్లో ఉండగా సీరియల్ పెట్టవు, ఇంట్లో వాళ్ళు నువ్వు ఇంట్లో ఉండగా బిగ్ బాస్ పెట్టవు, నువ్వు ఇంట్లో ఉండగా క్రికెట్ పెట్టవు. ఎందుకో తెలుసా? నీ వెలుగు వాళ్ళకి పై. అందరూ కలిసి చూస్తున్నారంటే అర్థం ఏంటి? ఆరిపోయారు, అందరూ ఆరిపోయారు. ఎలా వస్తుంది ఉద్యోగం? యేసయ్య వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఏం కాబోతున్నాం? యెహోవా గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆ భయం కలిగిన వాడు ఒక ఉద్యమాన్ని కోరుకుంటాడు. ఉద్యమం ఎవరిలో వస్తుందో తెలుసా? పవిత్రులలో. ఉద్యమం ఎవరి ద్వారా వస్తుందో తెలుసా? పవిత్రుల ద్వారా. హల్లెలూయా. అడుగు దేవుడి ప్రభా నన్ను పరిశుద్ధపరచని అడిగేవాడే ఉద్యమానికి కారకుడు, వాడే ఉద్యమాన్ని తేగలడు. నా దోషాలని ప్రభా నన్ను కడుగను దేవుడి దగ్గర బ్రతమాలు. ఒక్క పవిత్రుడు ఉంటే అతని ద్వారా కొంతమంది పవిత్రులు తయారవుతారు, వాళ్ళ ద్వారా ఇంకొంతమంది పవిత్రులు తయారవుతారు. అలాంటి ఉద్యమం మరలా దేవుని సంఘంలో రగులును గాక. హల్లెలూయా. దేవుని వద్ద మనం గడపడం ద్వారా, లోకంతో తెగటింపు చేసుకుని దేవుని దగ్గర గడపడం ద్వారా దేవుని వాక్కు మన దగ్గరికి వస్తుంది. మన పాపాలను అంగీకరించడం వల్ల దేవుని యొక్క మనసులో ఏముందో మనం తెలుసుకోగలుగుతాం. ఈ రెండింటి ద్వారా మనలో ఉద్యమం రగులుతుంది. నెంబర్ 3, మూడవ విషయాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. యెరూషలేము నుంచి కొందరు వచ్చి తనతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. ఎట్లనగా, ఆకాశమందుల దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాను. ప్రార్థించి నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు దారులు తెలుస్తున్నాడు. రాజే అడిగాడు, ఎందుకు అలా ఉన్నావు? విషయం చెప్పాడు. అయితే వెళ్ళు, నీ ప్రజలకున్న ఇబ్బందులను తీర్చు అన్నాడు. వెళ్ళాడు నెహెమ్యా. రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళి యెరూషలేము అంతా చూస్తుంటే పాడు దెబ్బైపోయింది, పెంట కుప్పలైపోయి, యెరూషలేము గోడలు కూలిపోయి, ద్వారాలు పాడైపోయి, అసలు దానికి ఒక ప్రొటెక్షన్ లేకుండా నాశనమైంది. దాన్ని చూసి రాత్రంతా ఏడ్చాడు. ఉదయాన్ని అందరినీ పిలిచి, ఈ గోడలు మళ్ళా కడదాం, నేను ముందుకు వస్తున్నాను, మీరు వస్తారా అని అడిగారు. మన వల్ల అవుతుందా? మనకి సాధ్యమా? ప్రయత్నం చేద్దాం. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ప్రయత్నం మొదలు పెట్టారు, కట్టడం మొదలు పెట్టారు. డబ్బులు సరిపోవట్లేదు, ఓపిక సరిపోవట్లేదు, శత్రువులు పెరిగిపోయారు, అనేక రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. లోపలే గొడవలు పెంచుతున్నారు శత్రువులు. ఏ టైంలో మీద పడి చంపేద్దామని యుద్ధానికి శత్రువులు సన్నద్ధమయ్యారు. అయినా 52 రోజులు, కేవలం 52 రోజుల్లో 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పొడవు, 40 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు, 12 అడుగుల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్న గోడల్ని 52 రోజుల్లో తిరిగి కట్టేశారు. హల్లెలూయా. ఎలా వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఉన్నారు తెలుసు? ఇశ్రాయేలు దాడి జరిగి, నెబుకద్నెజరు వలన దాడి జరిగి బలవంతులు చచ్చిపోయారు. ఎంతమంది స్త్రీలు చచ్చిపోయారు, యవనస్తులు బానిసల కింద పెట్టిపోయారు, ముత్తగాలను వదిలేశారు. అక్కడ 70 సంవత్సరాలు భారమైన బ్రతికారు. కరువులు, శత్రువులు పరిపాలిస్తున్నారు, అణిచివేస్తున్నారు. ఆరోగ్యం లేదు, పంట లేదు, సంపాదన లేదు. కృషించి బ్రతుకు జీవుడా అని బ్రతుకుతున్నారు. ప్రాణాలు ఉన్నాయి తప్ప ఏమీ లేదు. అలాంటి ఒక జాతి
52 రోజుల్లో అంత పెద్ద గోడను తిరిగి కట్టేశారంటే ఆ ఉద్యమం వల్ల ఎలా వచ్చిందో తెలుసా? ఒక్క నెహమ్యా వల్ల. ఒక్క నెహమ్యా. అలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్న జాతి అలా నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? తన జాతి పట్ల తనకున్న భారం. తన జాతి పట్ల తనకున్న భారం. ఎవరైతే నా సంఘం, నా ప్రజలు, నా క్రైస్తవులు, సంఘం ఎలా అయిపోతుంది, బడ్డెన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధ ఉన్నవాడు ఉద్యమం తెస్తాడు. హల్లెలూయా. అందరూ నా లేబుల్ రావాలి బయటికి, నా పేరు రావాలి బయటికి, నా మినిస్ట్రీ రావాలి బయటికి, నేనంటే ఏంటో జనాలకు తెలియదు. ఎవ్వరి వల్ల ఉద్యమం రాదు. ఉద్యమం రాని ఉద్యమం రాదు. ఎవడైనా వెలిగితే ఆ వెలుగులో పేలాలు కాల్చుకునే వాళ్ళు అందరూ వెలిగేవాడే ఉద్యమం తేగలరు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవడు తేగల ఉద్యమం తెలుసా? చర్చ్ గురించి బాగా ఉన్నవాడు. ఇప్పుడు మన చర్చిలో ఎవరైనా ఒక 3 ఆదివారాలు చర్చికి రాలేదు అనుకోండి, కనీసం మనలో ఎవరైనా మోకరికి ప్రభువా ఆమె చర్చికి రావట్లేదు, ఆమె ఆత్మ నశించిపోద్దేమో, ఏమైనా కుటుంబ సమస్యలు ఉన్నాయేమో, ఏమైంది ప్రభువా ఆమె చర్చకు తీసుకురా తండ్రి అని ప్రార్థించే వాళ్ళు ఉంటామా? ఆమె ఆ వారం కూడా రాకపోతే ఇంటికి వెళ్ళి ఏమైందమ్మా, ఏమో యేసు ప్రభు నమ్ముకున్న పెద్ద సంతోషం అనిపిస్తే అలా అనకూడదు. నాకు మొదట్లాగా ఉండేది, తర్వాత దేవుడు అంచెలంచెలుగా దీవించాడు, నువ్వు రాకపోతే అలా పాడైపోతావు అని తీసుకొచ్చే బడిని కలిపాడు. ఎంతమంది అంటాం? ఎవరొస్తే ఎక్కడో కనపడ్డాడు రోడ్డు మీద, ఏంటి ఇక్కడ ఉన్నాడు అని గబుక్కుని మనం వెళ్ళే పని ఆపుకుని ఆ దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా బయట తిరగకూడదురా, అలాంటి కుర్రోజులు తిరగకూడదమ్మా, తిరుగుతూ పాడైపోతావు అని చెప్పి అడుగురి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఎవరుంటాం? ప్రభు మా చర్చ నుంచి వెళ్ళిపోయారు, ప్రభు మా చర్చలు కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ప్రభు మా చర్చలు ఈ వరాలకు లోటు ఉంది, ప్రభు మా చర్చలో ఈ సమస్య ఉంది అని సంఘం గురించి బాధ్యత కలిగి భారం కలిగి ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? అలా ఏడ్చేవాడే ఉద్యమం తేగలరు. హల్లెలూయా. ప్రతి తరములోనూ దేవుని సంఘం గురించి ఏడుపు కలిగిన వాడు, భారం కలిగిన వాళ్ళే ఉద్యమాన్ని తెచ్చారు, రాష్ట్రాలను మార్చారు, దేశాలను మార్చారు, ఖండాలను కనిపించారు. హల్లెలూయా. మనం మన పక్కనున్న విశ్వాసిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. మన పక్కనున్న విశ్వాసులు ఏ కదలిక మనం తేలేకపోతాం. ఎంతోమంది సేవకులుగా ఉన్నాం, మేము పక్కన కదిలించలేకపోతున్నాం. ఎందుకు? నిజంగా దేవుని సంఘం గురించి భారం ఉంటే అయ్యో 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 నా ప్రజలు, అయ్యో నా ప్రజలు. నెహమ్యా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఎలాంటి ఉద్యోగం? నెహమ్యా తాగి అది బాగానే ఉందని చెప్తేనే రాజు అవుతాడు. అంటే నెహమ్యా చేతిలో రాజు ప్రాణం పెట్టాడు. రాజు ప్రాణం నెహమ్యాలో చేతిలో పెట్టాడు. నెహమ్యా ఏదైనా విషయం కల్పించచ్చు. రాజుని చంపడానికి అవకాశం ఉన్న జాబది. అలాంటి వాడు లంచానికి లొంగకుండా ఉండాలంటే ఎంత జీతం ఇస్తాడు, ఎంత స్థాయిస్తాడు, ఎంత బాగా చూసుకుంటాడు నెహమ్యాని. అలాంటి వాడికి ఏం నెప్పెట్టి ఎక్కడో ఇశ్రాయేలులో వాళ్ళ తాట ముత్తాతలు ఎవడో ఏడుతుంటే ఇతనికి ఏంటంటే నొప్పి. ఆ నొప్పి ఉన్నవాడే ఉద్యమాన్ని తేగలడు. హల్లెలూయా. నేను బాగున్నాను, మరి నా సోదరులు మా చర్చ్ బాగానే ఉంది, మరి వాళ్ళు మరి మేము కట్టుకున్నాం, వాళ్ళు స్లాప్ అయిపోయింది, మరి వాళ్ళ పరిస్థితి, మరి ఆ ఊరి పరిస్థితి, మరి ఆ సంఘం పరిస్థితి, మా ఇంట్లో వాళ్ళందరూ ప్రభు బాగా నమ్ముకున్నాం, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని నీ పక్క వాళ్ళ కోసం, నీ తోటి సంఘ సభ్యుల కోసం, నువ్వు వెళ్ళే సంఘం కోసం భారం కలిగి ఏడుస్తావే, అప్పుడు మాత్రమే నువ్వు ఉద్యమాన్ని తేగలుగుతావు. హల్లెలూయా. స్వార్థపడి ఉద్యమం తేలేడు. నా సంఘం నేను, మా చర్చ్ నేను బాగున్నాను, మా ఇంటి బాగుంది నేను బాగున్నాను అనుకునేవాడు ఎప్పటికి ఉద్యమం తేలేడు. వాడు తన కోసం బ్రతుకుతాడు. నీలో ఉద్యమం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు ఎదురు వస్తున్నాడు దానికోసం. అలాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. తనకంటే, తన కుటుంబం కంటే దేవుని సంఘమే ఎక్కువ అని భావించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చర్చికి రావడం మానేస్తే ఎంత ఏడుస్తారో, పక్క వాళ్ళు కూడా చర్చికి రావడం మానేస్తే అంత ఏడ్చేవాళ్ళు. పక్క ఫ్యామిలీలో రక్షించబడిన వాళ్ళు లేకపోతే వాళ్ళ రక్షణ కోసం అంతే ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు దొరికితే ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి అద్భుతాలు అంటాడు కదా. అక్కడ టోబీ మసాంతలంటే వీళ్ళందరూ మీరు కడుతున్న గోడ మీద ఒక నక్క దూకితే అది పడిపోదరా అని నమ్మారు. 55,000 మంది ఆ గోడ మీదకి ఎక్కి ఆ గోడ మీద తిరుగుతూ ఆరాధన చేశారు. హల్లెలూయా. నక్క దూకితే పడిపోతే గోడ మీద 55,000 మంది, ఎందుకంటే 12 అడుగులు వెడల్పు పోయినది.
మన సిమెంట్ రోడ్డు 10 అడుగులు వేస్తారు, అంతకంటే వెడల్పు రోడ్డు, వెడల్పు గోడ వెడల్పు, అంత వెడల్పు మీద జనాలందరూ నిలబడి దాని చుట్టూరు తిరుగుతూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే అపహాసం చేసినాడు తల దించుకుని ఏడ్చిపోయి ఉంటాడు. ఆ రోజు దేవుడు ఎంత సంతోషించుంటాడో. హల్లెలూయా. ఈ కార్యం ఎవరి వల్ల జరిగిందో తెలుసా? భారం ఉన్న ఒకడి వల్ల. భారం ఉన్న ఒకడి వల్ల. ఎవ్వరికా చింతలేదు, అస్సలు లేదు. మేము వెళ్తున్నాం కదా అవగాహన సదస్సుకి వెళ్ళినప్పుడు, ఎవడి పెద్దలు కలిసినప్పుడు ఇలాంటి బోధలు వస్తున్నాయి సంగతి మా దగ్గరికి ఎవరు రారండి, మీరు పని చేసుకోండి, పని చేసుకోండి. అలా కాదండి మన ఊళ్ళో చాలా ఉన్నాయండి అంటే, ఎందుకండి మీకు ఎందుకు మీ చర్చ చూసుకోండి, మీ చర్చ చూసుకోండి. మొన్న అయితే కలిసినప్పుడు ఆమె పాస్టర్ గారిని కలవాలండి, పాస్టర్ గారు ఊళ్ళో లేదండి, ఆయన మెయిన్ లీడర్ కదండి, ఇలాగా మీ ఊరి పరిస్థితులు బాగోలేదు, ఆయనకు ఒక విషయం చెప్పాలి, కొంచెం ఫోన్ చేసేవ్వండి, నేను బిజీగా ఉంటాను కదా, నేను చేస్తాను నేను తర్వాత, పోనీ ఫోన్ నెంబర్ వాడి తర్వాత చేస్తాంటే, ఫోన్ నెంబర్ ఉంది కానీ ఇవ్వనండి. ఏ డబ్బులు అడుగుతామా? అదే ఆశ్రయమంటామా? అదే తిడతామా? అదే క్యాలెండర్ మీద తెచ్చుకుంటాం కదా ఫోన్ నెంబరు, మాటలు అడిగితే ఇవ్వడానికి ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. నేను అనుకున్నాను 7 ద్వారా ఉద్యోగం రాదు, అది పని చేద్దాం. ఎవరి మనసులో దేవుని సంఘం గురించి బాధ ఉంటుందో, దేవుని ప్రజల గురించి బాధ ఉంటుందో, అయ్యో ఈ ప్రజలు అయిపోతారు, వీళ్ళ కోసం నేను ఏదో చేయాలి, నేను వెళ్ళాలి లేదా వెళ్ళేవని పంపాలి, నేను చేయాలి లేదా చేయడానికి నేను ఏదో ఒకటి సహకరించాలని భారం ఉన్న వాళ్ళ వలన మాత్రమే ఉద్యమం వస్తుంది. అట్టి భారం ఉన్న వాళ్ళు వచ్చుదురుగాక, లేకపోతే రాదు ఉద్యమం, లేకపోతే రాదు ఉద్యమం. చాలా కాలం అయిపోయింది. కాలం అయిపోయిన తర్వాత ఏసై ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఏసై వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎగబడిపోయారు, ఎగబడిపోయారు, ఎక్కడుంటే అక్కడ జనమే జనమే జనమే. ఏమంటే ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా 5-6 వేల మంది రావడం అనేది జరగదు. అలాంటిది ఆ కాలంలో, అంత తక్కువ జనాభా ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రసంగానికి కూర్చుంటే పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు కలుపుకుంటే ఒక 7,000 10,000. ఒక మీటింగ్ లో 10,000 మంది వచ్చారు. ఎంత వచ్చారు? క్యాన్వాసింగ్ లేదు, పబ్లిసిటీ లేదు, పోస్టర్ లేవు, పాంప్లెట్ లేవు, వెనకాల డబ్బా కొట్టేవాళ్ళు లేదు, ఏమీ లేదు. ప్రభు ఉన్నాడు, వచ్చారు 10,000 మంది మీటింగ్. జనాలు 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 3.5 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ ఏసంటే తెలియని లేడు. సడన్ గా ఆయన్ని చంపేశారు, చచ్చిపోయాడు. పునరుద్ధరణ అయిపోయి శిష్యులు కనబడ్డట్టు వెళ్ళిపోయాడు. 40వ రోజు పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఎవరికైనా పండుగ చేసుకున్నారు? అయ్యో ఒక ప్రవక్త వచ్చాడు, ఒక అద్భుతాలు చేశాడు, అతను ఎన్నో రకాలుగా చెప్పాడు, అతను చచ్చిపోయాడు, బాధ లేదు ఎవరికే. 3.5 సంవత్సరాలు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తే ఎవడకాడన్నీ మర్చిపోయి వాళ్ళ పండగలు చేసుకున్నారు, వాళ్ళ పనులు చేసుకున్నారు, షాపింగ్లు అడవడబడి ఉన్నారు. ఆ టైంలో మరలా ఒక ఉద్యోగం రగిలింది. ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే మేడగది మీద జరిగిన కార్యాలను చూసి ఆ రోజు 3,000 మంది, తర్వాత 4,000 మంది, 7,000 మంది, 5,000 మంది, అసలు వేల మంది రక్షించబడి, ఎప్పుడు అసలు దేవుడి సన్నిధిని పట్టించుకోలేని వాళ్ళు, సంవత్సరానికి ఒకసారి పండగ తప్ప దేవుడి సన్నిధిని పట్టించుకోలేని వాళ్ళు, అనుదినము ప్రతిదినము దేవాలయంలో కూడుకునుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, ప్రార్థన యందు, అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉండేది. ఏంటి మార్పు? అద్భుతాలు చూసిన వాళ్ళు, ప్రభు యజమాని వచ్చాడు వెళ్ళిపోయాడు అయిపోయిందని ఎవడ పనాలు చేసుకుంటున్న వాళ్ళు, ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. హల్లెలూయా. ఏ సంఘంలో దేవుని ఆత్మ కుమ్మరింపు ఉంటుందో, దేవుని అగ్ని కుమ్మరింపు ఉంటుందో, అక్కడ ఉద్యమం రగులుతుంది. హల్లెలూయా. ఉద్యమకర్తలు అక్కడి నుంచి పుట్టుకొస్తారు. హల్లెలూయా. ఆ రోజు పుట్టుకొచ్చిన ఉద్యమకర్తలు ప్రపంచాన్ని తలకిందులు చేసేశారు. మేడగది మీద ఉన్న కొంతమంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే వాళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పుకునేవాళ్ళు తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు మన ప్రాంతానికి కూడా వచ్చారా? ఏంట సాక్ష్యం? పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన చోట ఉద్యమకర్తలు లేస్తారు. హల్లెలూయా. ఉద్యమం అక్కడి నుంచే లేస్తుంది. అందుకు నువ్వు ఏమడగా తెలుసా? అయ్యా కుమ్మరించడం, అయ్యా కుమ్మరించడం, నీ అగ్ని కుమ్మరించడం. ఎండిపోయాం ప్రభా, నీ అగ్ని కుమ్మరించు. ప్రభా నశించాం, నీ అగ్ని కుమ్మరించు. జీవనదిలో మా మీదకి వచ్చాయి, అగ్నిలాగా మా మీదకి వచ్చాయి.
బలంగా వీచే గాలిని మా మీదకి వచ్చి, ప్రభువా మమ్మల్ని మేము మర్చిపోయి నీ చేత నింపబడి నీకు కావలసిన పని చేయడానికి మమ్మల్ని సాధనాలుగా చేసేయని అడగాలి. అప్పటి వరకు ఉద్యమం ఇలా అవ్వరా? ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే కింద జనాలు పడబెట్టేదాకా వచ్చింది. ఈ పక్కన నిలబెట్టేదాకా రాట్లా ఉద్యమం. ఈయన 10 మందిని పడబట్టేదాకా వస్తుంది. ఆ పడినోడు లేచి ఇంకో 10 మందిని నిలబెట్టేదాకా ఎప్పుడైతే జరుగుతుందో అదే నిజమైన ఉద్యమం. హల్లెలూయా. మేడగత మీద దొర్లిన వాళ్ళు 3000 మంది దేవుని సన్నిధిలో కూర్చోబెట్టారు. ఈ 3000 మంది ఆగలేదు, వేల మందిని స్ప్రెడ్ అయ్యి ఈ రోజు మన ఊరు ఎక్కడ ఉంది? మన ఊరు ఎక్కడ ఉంది? ఇంకా లోపల ఉన్న ఊర్లు, కొండల్లో ఉన్న ఊర్లు, అక్కడ వరకు క్రైస్తవం ఎలా జరిగిందో తెలుసా? ఉజ్జీవకర్తలు వాళ్ళ తర్వాత ఎవరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో వారిలోంచే ఉద్యమం రగులుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మే మనల్ని ఉజ్జీవింపజేసేది. హల్లెలూయా. అడుగుదాం, మన అందరూ అయ్యా జ్ఞాపకం భరించుకో, ఉద్యమాన్ని రగిలించుకోవడం. చల్లారిపోయాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలా? వరాలు కావాలి ప్రభా, నింపుదల కావాలి ప్రభా. మేము ఎక్కడున్నామో తెలియనంతటి పరవశంలోకి మేము వెళ్ళిపోవాలి ప్రభా. మమ్మల్ని మేము మర్చిపోవాలి ప్రభా. మా ఆశలు మేము మర్చిపోవాలి ప్రభా. మా లోపాలను ఒప్పించి మనలోకి వచ్చి నీ లేఖనం చదివించింది కదా, మనలోకి వచ్చి మన పాపాలు ఒప్పిస్తాడని ఉంది, తీర్పు గురించి చెప్తాడని ఉంది, నీతేంటో నేర్పిస్తాడని ఉంది, జరగబోయే సంగతులు చెప్తాడని ఉంది. ఏముందండి? ఏమి లేకుండా అయిపోయిందండి. క్రైస్తవులు ఒంటిగా బతకూడదండి, ఒంటిగా బతకూడదు. నరుడు ఒంటరిగా ఉండుట నచ్చింది కాదు. అయితే ఏం కావాలి? తనలో కలిసిపోయే ఒక సహాయం కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను ఆదామవ్వల గురించి చెప్పట్లేదు, క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి ఏకశరీరం అవుతున్న విషయం చెప్పి నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్తున్నాను అన్నాడు. సంఘము శరీరం అంట, అందులో ఎవరు ఉండాలో తెలుసా? క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మగా క్రీస్తు మనలో సంచారించాలి. మనం ఒంటరిగా ఉండకూడదు. సంఘం మా సంఘంలో ఆయన మనం ఫోన్ చేసి అన్నాడు, ఏమంటే పక్కన ఒక సంఘం వచ్చిందండి, వాళ్ళు పరిశుద్ధాత్మ ఉంది మాకు అంటున్నారు. వాళ్ళు మా సంఘాన్ని ఆత్మలేని సంఘం అని మమ్మల్ని పాడు చేస్తున్నారు, మీరు ఎలాగైనా వచ్చి వాళ్ళ దుమ్ము దింపండి అన్నాడు. నేను ఆరాధించారు, నేను ఆత్మ కలిగి ఉండే, ఆత్మ ఉండకపోతే పని అవుదని చెప్పేవాడిని అండి. పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు చెప్పి, పరిశుద్ధాత్మ మీ సంఘంలో పనిచేయకపోతే అది సంఘం కాదండి. ఆత్మ లేనిది సంఘం కాదు, ఆత్మ లేనిది సంఘం కాదు. ఒకడు ఆత్మ మూలంగా జన్మించిన తర్వాతే సంఘంలోకి వెళ్తాడు. హల్లెలూయా. చర్చిలో ఉన్న వాళ్ళందరూ సంఘం కాదు, ఆత్మ వలన జన్మించిన వాడు సంఘం అవుతాడు. నువ్వు నింపబడి, నువ్వు అడుగు, ప్రభువా 2025 నేను పదే నింపబడే సంవత్సరం అవ్వాలి. ఆమె గట్టి చెప్పడాలి. వద్దా మీకు? ఆశీర్వాదంతో నింపుదల కావాలా? బంగారంతో నింపుదల కావాలా? డబ్బులతో నింపుదల కావాలా? స్థలాలు పొలాలు నింపుదల కావాలా? అవన్నీ నీ కూడా వస్తాయంటే అడుగు దేవుణ్ణి. అన్నీ కూడా రావు కదా, అవి కావాలి మనకి. నిన్ను చెయ్యి పట్టుకుని నిత్య జీవాన్ని తీసుకుపోయేవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అడుగును, ప్రభువా నన్ను నింపు, నాలో నివాసం చేయి, నేను నీ దేవాలయం అవుతున్నట్లు నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను నింపు. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యమం ఎందుకు రావట్లేదు లోకంలో? ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుడు తన తరాల్లో ఉద్యమాన్ని ఇలాంటి వాళ్ళ ద్వారానే తెచ్చాడు. ఇలాంటి వాళ్ళు కనబడినప్పుడు దేవుడు చేతులు ముడుచుకుని నుంచుని అలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూడటమే తప్ప ఏమీ చేయడానికి లేదు. ఇశ్రాయేలీని అపోస్తలుని బంధించేసి వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ టైంలో స్టెఫన్ దొరికాడు. దొరికితే స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. వాళ్ళు అనుకున్నారు, యేసును ప్రకటించే ఒకరిని చంపేస్తే ఈ లేచిన ఉద్యమం అంతా చల్లారిపోద్ది. ఈ స్టెఫన్ను చంపి సంఘానికి విపరీతమైన కష్టాన్ని కలిగించినప్పుడు వీళ్ళందరూ వేరే ప్రాంతాలకు చెదిరిపోతే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి అనుకున్నారు, మీ గొడవలు పెట్టిన వాళ్ళందరూ ఈ దెబ్బకి ఉద్యమం ఆగిపోయింది అనుకున్నారు. ఒకడు దేవుని సంఘం కోసం చచ్చిపోతే ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి అక్కడ క్రీస్తు వాక్యమును ప్రకటించుచుండిరి. హల్లెలూయా. ఒక చోట ఉన్నది ఏమైందో తెలుసా? 10 చోట్లకు వెళ్ళింది, 10 చోట్లకు వెళ్ళింది, 100 చోట్లకు వెళ్ళింది. ఏమి ఒక పరిశుద్ధుని చావు ఎల్లప్పుడూ ఉద్యమాన్ని తెస్తుంది. హల్లెలూయా. ఒక పరిశుద్ధుని చావు ఎల్లప్పుడూ
ఉద్యమాన్ని తేవడమే చూశారు. ఈ చరిత్రలో హతసాక్షుల గురించి చదవండి. ఎవరు ఎప్పుడు దేవుని కోసం చచ్చిపోయినా అక్కడ ఉద్యమమే వచ్చింది. హల్లెలూయా. ఒక పండిన పండు, ఏ బొప్పాయి పండు, ఆ పండుని చెట్టుకి అందంగా ఉంటే ఎవడికో కోపం వచ్చింది దాన్ని చూసి, దాన్ని లాగేశాడు, దాన్ని విరిచేశాడు, దాని విత్తనాలన్నీ ఇష్టం వచ్చినట్టు చల్లేశాడు. 6 నెలల తర్వాత వచ్చి చూసేసరికి ఏమవుతుంది? ఒక్క మొక్క, ఒక్క కాయ లాగి పాడిస్తే కాయలు కాయడానికి 100 మొక్కలు అక్కడ రెడీ అయ్యాయి. హల్లెలూయా. హతసాక్షి ఎప్పుడు విత్తనాలే, హతసాక్షి ఎప్పుడు విత్తనాలే. మళ్ళీ ఎంతమంది దానికి రెడీగా ఉండగలరు? ఎంతమంది రెడీగా ఉండగలరు? ఇదిగో నువ్వు చర్చికి వెళ్ళాలంటే కొడతా అంటే కాదు, రాము. తిడతాను అంటే రాము. మీరు క్రిస్టియన్స్ అయితే మీరు ఇంకా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, లేదా మీకు రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తాం, మీకు వచ్చే సెక్యూరిటీ ఉంది కదా అది క్యాన్సిల్ చేస్తాం. అబ్బే క్రైస్తవులు కాదని అప్పుడప్పుడు వెళ్తా ఉంటే చాలా సులువుగా నువ్వు క్రైస్తవుడు కాదని చెప్తావు. అందుకే నీ వలన ఉద్యోగం రాదు, నీలో ఉద్యోగం రాదు. చంపినా పర్లేదు, నాకు ఏసే కావాలనుకుంటారు చూసారా, వారు ఉద్యమాన్ని తేగలరు. హల్లెలూయా. చచ్చిపోయిన స్తేఫను ఉద్యమం తెచ్చాడు. ప్రతి హతసాక్షి చావు ఎల్లప్పుడూ ఉద్యమమే, ఎల్లప్పుడూ ఉద్యమం. ఆఖరిగా ఒకసారి పౌలు శీలను సువార్త చేస్తుంటే పట్టుకున్నారు, కొట్టారు, జైల్లో పడేశారు. వాళ్ళు అనుకున్నారు సువార్తికులు జైల్లో పడేస్తే సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. సువార్తికులు జైల్లో పడేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు అనుకోలేదు. హల్లెలూయా. క్రీస్తు గురించి ప్రకటించడానికి ఆటంకం అనేది లేదనుకున్నవాడు ఎక్కడ ఇంకో చోట, అక్కడ ఇంకో చోట, ఇంకో చోట నేను నా ప్రభు గురించి ప్రకటించాలని తీర్మానం చేసుకుని దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, తన్నులు తిన్నా సంతోషంగా ఉండేవాడు. సంతోషంగా ఎందుకనంటే బైబిల్లో మాట ఉంటుంది, ఎవరికైనా బాధ కలిగినా వాడు ప్రార్థన చేయగలరు, ఎవరికైనా సంతోషం కలిగిన వాడు ఆటలు పాడమని ఉంటా. చిత్తం కొట్టి బొండలతో కట్టి జైల్లో పడితే బాధ వచ్చిందా, ఆనందం వచ్చిందా? జనరల్ గా బాధ రావాలి. ఏమొచ్చింది వాళ్ళకి? ఆనందం వచ్చింది. ఎందుకంటే యేసయ్య ప్రసంగం వాళ్ళకి తెలుసు. నా నిమిత్తం నిందలైన, వేదనలైన, బాధలైన అనిపించడానికి సంతోషించుడి. సంతోషించే ఒక సిచ్యువేషన్ జరిగింది, సంతోషించడం మొదలు పెట్టాడు. ఎవడు ప్రభు గురించి శ్రమలు అనుభవించడానికి సంతోషంగా తీసుకుంటాడు, ప్రభు గురించి దెబ్బలు, బాధలు ఏదైనా కోల్పోవడానికి రెడీగా ఎవరైతే ఉంటారో వారు ఎక్కడున్నా సరే అక్కడ ఉద్యోగం కలుగుతుంది. హల్లెలూయా. అది జైలా, వాడా, లేదా ఇల్లా, ఎక్కడైనా అలాంటి వాడు ఎక్కడున్నా ఉద్యోగం తెస్తాడు. హల్లెలూయా. ఒక బలమైన ఉద్యోగం దేవుడు తేవడానికి ఎదురు చూస్తున్నాడు. అందుకు దేవుని వద్ద గడిపే వాళ్ళు కావాలి, తమ పాపాలను గ్రహించి ఒప్పుకునే వాళ్ళు కావాలి, దేవుని సంఘం గురించి భారం కలిగి ఏడ్చేవాళ్ళు కావాలి, దేవుని కొరకు ఆత్మచేత నింపబడే వాళ్ళు కావాలి, దేవుని కోసం చచ్చిపోవడానికి రెడీ అయ్యేవాళ్ళు కావాలి, దేవుని కోసం శ్రమల్ని సంతోషంగా అనుభవించేవారు కావాలి. ఇందులో ఎలాంటి వాడిగా నీవు ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా నీలో ఆ ఉద్యమాన్ని తెస్తాడు. హల్లెలూయా. మళ్ళా బ్రతకాలి, నువ్వు మళ్ళా బ్రతకాలి. ఇది ఈ బ్రతుకు పైకి తీసుకెళ్దు. ఈ బ్రతుకు మనకి సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వదు. ఈ బ్రతుకు మనకి యెహోవా వచ్చినప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. యెహోవా వచ్చినప్పుడు మనకి భయాన్ని, బాధని మిగులుస్తుంది. ఎప్పుడు మనం బ్రతుకుతామో తెలుసా? ఇలాగూ మనం బ్రతికినప్పుడు దేవుడు మరలా మనల్ని నూతన పరుస్తాడు. హల్లెలూయా. మరలా ఒక ఉద్యోగం మన జీవితంలో వస్తుంది, మరలా మనం బ్రతుకుతాం. హల్లెలూయా.